మత్తయి 24 అధ్యాయంలో 3వ వచనం నుంచి చూద్దామండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేమి? మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మరలా చదువుతామండి. యేసు వారితో ఇట్లనెను, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకునుడి. ఇక్కడ శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, నీ రాకడకు సూచనలు చెప్పు ప్రభువా అని అడిగారు. సూచనలు అంటే ఏంటంటే, ఇప్పుడు కరోనా వచ్చింది మనకి 2020 సంవత్సరంలో. కరోనా వచ్చినప్పుడు దాని సూచనలు ఎలా ఉంటాయి అంటే, స్మెల్ రాదు, రుచి తెలియదు, గొంతు మంటగా ఉంటుంది, జ్వరం వస్తుంది, బాడీ వీక్ అయిపోద్ది అని చెప్పారు. ఇవి ఏంటంటే కరోనా రావడానికి వచ్చే లక్షణాలు. అదే ఒక జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చినప్పుడు కొంచెం ఒళ్ళు పులపురం, పొద్దున నేను అడిగితే ఒళ్ళు పులపురంగా ఉంది, బాడీ పెయిన్స్ అని అన్నారు, బాగాలేదని అన్నారు. అవి ఒక జ్వరం రావడానికి సిమ్టమ్స్ అవుతాయి. అలాగే నీ రెండవ రాకడికి సూచనలు ఏంటి ప్రభావం, ఎలాగ గుర్తించాలి అని అడిగినప్పుడు ఆయన చెప్తున్న మొట్టమొదటి పాయింట్ అంటే 24 చెప్తున్నాడు, అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అంటే పోకుండా ఏం చెప్తున్నాడు? ఫస్ట్ పాయింట్ అంటే, మిమ్మల్ని మోసం చేసేవారు సమాజంలో ఉన్నారు. నేనే క్రీస్తునని చెప్పి నేను వెళ్ళిపోయిన తర్వాత అనేక మంది నేను రెండవ రాకడ క్రీస్తుగా నేను వచ్చానని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. కాబట్టి మొట్టమొదటిగా మీరు ఎవ్వరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి అన్నాడు. మనకి ఇక్కడ మలికిపురంలో మన చుట్టుపక్కల ప్రాంతంలో బ్రహ్మం అని ఒక బ్యాచ్ ఎక్కువగా ఉంటుంది. అందులో మా బంధువులు కూడా ఉన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే అడవిలో ఉంటారు, అడవి అనే ఊరిలో ఉంటారు. సో అది మనకి ఇక్కడ కనపడుతుంది. ఇక్కడ తక్కువ, ఇక్కడ యెహోవా సాక్షిలో ఒక బ్యాచ్ ఉంటుంది. నేను మొన్న రీసెర్చ్ చేస్తే దీని గురించి స్టడీ చేసినప్పుడు ప్రపంచంలోనంటండి 1000 మంది, సుమారుగా ఎంతమంది, 1000 మంది నేనే క్రీస్తును రెండవ రాకడలో వచ్చానని చెప్పుకున్నారంట ప్రపంచంలో. అందులో ఈ బ్రహ్మం అనే ఆయన ఒకడనమాట. అలాగే చాలామంది ఉన్నారు. పరలోక తల్లి అని ఒక బ్యాచ్ ఉంటుంది, ఇక్కడ లేదు. అమలాపురం వరకు వచ్చారు. వాళ్ళు అమలాపురంలో ఉన్నారు, కాకినాడలో ఉన్నారు, రాజమండ్రిలో చాలామంది ఎక్కువ ఉన్నారు. ఈ పరలోక తల్లి బ్యాచ్ చెప్పే దుర్బోధ ఏంటంటే, మొదటి రాకడలో యేసు ప్రభువారు ఒంటరిగా వచ్చాడు, రెండవ రాకడలో యేసు ప్రభువారు తన భార్యతో వచ్చాడంటే, పరలోకపు తల్లి అని ఒక పదం ఉంటుందండి. యెరూషలేము తల్లి, యెరూషలేముని తల్లిగా పోల్చాడు కదా. ఆ పదాన్ని తీసుకుని పరలోకములు యేసుప్రభుకి భార్య ఉంది, ఆయన మొదటి రాకడలో ఒంటరిగా వచ్చాడు, రెండవ రాకడలోనంట భార్యతో వచ్చాడంట. ఆయన రెండవ రాకడలో వచ్చిన క్రీస్తు పేరు అంటే అన్సంగ్ అని ఒక ఆయన ఉంటాడు. ఈ అన్సంగ్ అని ఆయన సౌత్ కొరియా నుంచి వచ్చిన బోధ మాట. ఈ అన్సంగ్ అని ఆయన నేనే క్రీస్తునని, ఇంకా ఈవిడే నా భార్య అని, రెండవ రాకడలో నాతో పాటు వచ్చిందని, అందుకని హెవెన్లీ మదర్ చర్చ్ ఆఫ్ గాడ్ అని ఒక మినిస్ట్రీని స్థాపించాడు. మన రాజమండ్రికి వచ్చేసింది, అమలాపురంలో కూడా ఉంది, కాకినాడలో కూడా ఉంది, త్వరలో మన ఊరికి కూడా రావచ్చు. సో చెప్పలేము. వీళ్ళు ఎలా అంటే ఎల్ఐసి పాలసీలు చేస్తారు కదా, అలా నీట్గా రెడీ అవుతారు, టక్ చేసుకుని ఇన్సర్ట్ చేసుకుని సంఘాల దగ్గరికి రారు, రోడ్డు మీద తిరుగుతారు, ప్రొఫెషనల్గా ఉంటారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లాగా. ఇలా ఏం చేస్తారంటే, ఎవరైనా ప్రభుని నమ్ముకున్నారా అని అంటారు. ప్రభుని నమ్ముకుంటున్నారని, నేను నమ్ముకున్నాను అని వర్త చేస్తున్నారేమో అనుకుంటాం మనం. వెళ్ళిన తర్వాత చక్కగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, కొన్ని క్వశ్చన్స్. సో అందుకే దేవుడు ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు. మోసపరచకుండా చూసుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ బాగా చదవాలి, బైబిల్ బాగా చదివి పరిశీలన చేయాలి. సో అది యేసుప్రభువారు అన్నారు, ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటున్నాడు. చూడండి, ఈరోజు క్లుప్తంగా ఒక చిన్న సందేశాన్ని విందాం. మనకు ఈ మధ్యన ఒక దుర్బోధ బాగా మన ఏరియాలో కూడా ఉందేమో నాకు తెలియదు, కానీ మొత్తం ప్రతి సంఘాలలో ఈ బోధ ప్రాకుపోయింది. దీన్ని అందరూ నమ్ముతున్నారు. అంటే ఈ బోధకి సంఘం అనేది ఏముండదు, సంఘంతో పని లేదు, సంఘాలు ఏముండవు. ఈ బోధన ఎవరు చేస్తారంటే, బాగా మనం మేధావులను నమ్ముతాం కదా. మేధావులు అంటే ఎవరు మన దృష్టిలో? హెడ్ మాస్టర్లు, స్కూల్ టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్స్, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, వీళ్ళు మన దృష్టిలో మేధావులను నమ్ముతారు లోకపరంగా చూసుకుంటే. వీళ్ళని టార్గెట్ చేస్తారన్నమాట ఈ బోధ. వీళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏం చేస్తారంటే, ఈ బోధన ఎవరైతే సంఘాలకు వెళ్తారో వాళ్ళందరూ విశ్వాసాన్ని పడతారు. మళ్ళీ వీళ్ళు సేవకుల దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే సేవకుల దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తారు? దొరికిపోతారు.
ఈజీగా దొరికిపోతారు అనమాట. సేవకుల దగ్గరికి వెళ్లకుండా విశ్వాసుల్ని గలిబిలి చేసి వాళ్ళ సంఘంలో జాయిన్ చేయించడం వీళ్ళ పని. వీళ్ళ పని ఏంటంటే పాలసీలు నెలకి ఇన్ని కట్టించాలని ఉంటుంది. ఒక ఎల్ఐసి పాలసీ చేస్తున్న వరకు వీళ్ళకి సంఘానికి ఎంతమందిని జాయిన్ చేయించాలి అని ఉంటుంది. అలాగే హైదరాబాద్లో 700 మందిని మార్చేశారు వీళ్ళు అలా దుర్బోధలోనికి. రాజమండ్రిలో 200 మందిని మార్చేశారు. రాజమండ్రిలో ఒక సంఘాన్ని కూడా స్థాపించేశారు. తర్వాత 70 మందిని అమలాపురంలో మార్చేశారంట. సో ఆ దుర్బోధం మన ఊర్లో గనక వస్తే గనక మన సంఘంలో చాలామంది బైబిల్ జ్ఞానం తెలియని వారు ఏమైపోతారు, ఈజీగా నమ్మేస్తారు, వాళ్ళు మాయలో పడిపోతారు, దుర్బోధలోకి వెళ్ళిపోతారు, నరకానికి జారిపోతారు. కనుక ఈరోజు ఒక బోధన ఉంది. ఆ బోధ పేరు ఏంటంటే ఒక వ్యక్తి జాన్ క్యాల్విన్ అని క్యాల్వినిజం అనే ఒక బోధను ప్రవేశపెట్టాడు అన్నమాట. 5 విషయాలతో కూడిన ఒక బోధన ప్రవేశపెట్టాడు. అతని పేరు ఏంటంటే జాన్ క్యాల్విన్. ఆయన పేరునే క్యాల్వినిజం అని ఆ యొక్క బోధకే నామకరణం చేశాడు అనమాట. ఇతను 16వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను కూడా అప్పట్లో మేధావి. ఇతను కూడా జ్ఞానవంతుల్లో ఒక పేర్కొనబడిన వాడే. అయితే తనకి వాక్యం అర్థం కాలేదు. వాక్యం అర్థం కాలేనప్పుడు దాన్ని దేవుని వాక్య పరిశీలనలో దాన్ని పరిశీలించకుండా ఏం చేశాడంటే సొంత జ్ఞానాన్ని ప్రవేశపెట్టాడు. అందుకే క్యాల్వినిజం అని పెట్టి, ఇజం అంటే తన యొక్క హృదయంలో మెదిలిన ఆలోచనల్ని సూక్తులుగా చెప్పేవాడు ఇజం అంటారన్నమాట. ఆ ఇజమే క్యాల్వినిజం. ఇతను 16వ శతాబ్దానికి చెందినవాడండి. ఇతను ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తిని నమ్ముడు. పరిశుద్ధాత్మ శక్తిని మనం నమ్ముతారా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నమ్ముతారా? పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనకి సహాయం రాదు, వాక్యమే అర్థం కాదు. సో అతను ఆ సహాయాన్ని నమ్ముడు, పరిశుద్ధాత్మ శక్తిని నమ్ముడు. ఇంకేం చేస్తాడంటే ఇతను TULIP, తులిప్ అంటే అది ఒక పువ్వు పేరు మాట. అది నెదర్లాండ్స్లో తులిప్ అనే పువ్వు మనకి జాతీయ ఫ్లవర్ ఏంటండి, నేషనల్ ఫ్లవర్ ఏంటి, లోటస్, కలగ పువ్వు కదా. నెదర్లాండ్స్లో ఉన్న వారికి ఏంటంటే తులిప్ అనే ఒక పువ్వు వాళ్ళకి జాతీయ పువ్వు మాట. ఆ పువ్వు పేరుతో అంటే TULIP అంటే 5 అక్షరాలు ఉంటాయి. ఈ 5 అక్షరాలతో ఒక బోధన ప్రవేశపెట్టాడు. అదేంటంటే ఫస్ట్ TULIP కదా, స్పెల్లింగ్ గుర్తెట్టుకోండి. TULIP. ఫస్ట్ టీ గురించి ఏం చెప్తున్నాడంటే T స్టాండ్స్ ఫర్ టోటల్ డిప్రావిటీ. టోటల్ డిప్రావిటీ ఏంటంటే ఆదాము ఉన్నాడు కదా, ఆదాము ఎప్పుడైతే అవ్వ ద్వారాగా తన పండు తిని పాపం చేశారు వీళ్ళిద్దరూ, అప్పటికి మనిషిలో ఉన్న అంటే మనిషిలో ఎన్నుకునే శక్తి అంటే పూర్తిగా మనిషికి మంచితనం అనేది పోయింది. ఇక మనిషి ఏం చేసినా మనిషిని ఎన్నుకోలేడు, పూర్తిగా అతనికి నాశనానికి పాత్రుడు అని చెప్పి ఈ యొక్క ఫస్ట్ పాయింట్ నేను చెప్పే బోధ ఏంటంటే దానికి ఆధారంగా ఒక వచనాన్ని చూపిస్తాడండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనాన్ని చూపిస్తాడనమాట. ఆ వచనాన్ని చూపించి యెహోవా తమ మార్గము 10:23 అమ్మ. యెహోవా తమ మార్గము నేర్పరచుకునుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదునంటే మానవుడి చేతులు ఇంకేమీ లేదు. వాడు తన పాపాన్ని వాడు ఒప్పుకుని విడిచిపెట్టేంత శక్తి లేదు అని పూర్తిగా ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో అప్పుడుతో మనిషి యొక్క జీవితం అయిపోయింది. ఇంకా ఏ మనిషి పుట్టినా ఇప్పటి వరకు కూడా మనకి మంచి వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ చూస్ చేసుకునే యొక్క కెపాసిటీ లేదని ఈయన వాదన అన్నమాట. మరి ఎలా మనిషి ఎలా పరలోకం చేరుకోగలుగుతాడు? ఈయన వాదన ప్రకారంగా మనం చూస్తే మనిషిలో ఏమీ లేదు, అతనికి ఎన్నుకునే శక్తి లేదు. సో గనుక అతడు ఎప్పటికీ అతను మంచిగా అవ్వలేడు అని ఎన్నుకునే శక్తి లేదు అని ఈయన వాదన అన్నమాట. అయితే చూద్దాం, ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఎన్నుకునే శక్తి దేవుడు మనకి ఇవ్వలేదా అంటే ఇచ్చాడు. చూద్దామండి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మనకు ఎన్నుకునే శక్తి ఇచ్చాడు. ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుటి పెట్టుచున్నాను. జీవ మార్గమును మరణ మార్గమును అంటే ఇక్కడ 2 చాయిస్ ఇచ్చాడు కదా దేవుడు. వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అంటే జీవ మార్గాన్ని మరణ మార్గాన్ని మీ ముందుంచాను, ఏది కావాలో చాయిస్ ఈజ్ యువర్స్ అన్నాడు. సో ఇక్కడ దేవుడికి ఆదాము తర్వాత ఇంకా ఎన్నుకునే శక్తి ఇవ్వలేదా అంటే ఇచ్చాడు. కానీ ఇతను వాదిస్తున్న బోధ ఏంటంటే మనిషికి ఎన్నుకునే శక్తి లేదు కాబట్టి దేవుడే తన కృపను మనకు ధారాళంగా దయచేశాడు. దాన్ని బట్టి ఎవరైతే ఆ కృపను పొందుకుంటారో వాడు ఎప్పటికీ నరకానికి వెళ్ళడు, పరలోకానికే వెళ్తాడు. అంటే ఇంక ఏ పని చేసినా దేవునికి వ్యతిరేకమైన ఏ పని చేసినా కృప ఆయన్ని ఆవరించి ఉంది కాబట్టి
ఆ కృప అతన్ని కాపాడుతుంది కాబట్టి ఏ పని చేసినాడు, తాగినా మర్డర్ చేసినా ఏం చేసినా ఏమవుతాడు, పరలోకానికి వెళ్తాడని ఇతను పోతాడు. ఇతను మెయిన్ థీమ్ ఏంటంటే, మనం దేవుడు అంట సృష్టింపబడక మునిపేనంట ఎవరు పరలోకం వెళ్ళాలి, ఎవరు నరకం వెళ్ళాలి అనేది ముందే నిర్ణయించాడంట. నమ్ముతారా? ఎవరు పరలోకం వెళ్ళాలి, ఎవరు నరకం వెళ్ళాలి అని ముందే నిర్ణయించాడంట. ఆ నిర్ణయింపబడిన వారి కొరకే యేసు ప్రభువారు అంట ఈ భూమి మీదకి వచ్చి శిలువ మరణం చేశారంట. శిలువ యాగం అనేది కేవలం ఎవరైతే ఆయన ఏర్పరచుకున్నాడో వారి కొరకే శిలువ యాగం చేశాడంట. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు బాప్తిసం పొందిన శిలువ రక్తం, అది బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడినా వాళ్ళకి ఏం లేదు, పరలోకం లేదంట. ఇంకేం చేస్తారు? ఇంకా వాళ్ళు ఎలాగ మేము నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి పాపం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఎందుకంటే ఎలాగ నరకానికి వెళ్తాం కదా, బాప్తిసం తీసుకున్నా మాకు ఏం యూజ్ లేదు, ఎందుకంటే ఏర్పరచబడిన వారు కాము. అసలు ఎవరు ఏర్పరచబడ్డారు, ఎవరు ఏర్పరచబడరనే విషయం ఇతనికి ఎలా తెలుసు? మనకి తెలుసా? మన క్రియలను బట్టి మనం ఎరుగుతాము. దేవుడు మనల్ని పిలిచాడు, పిలిచిన మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనల్ని పిలిచాడు. ప్రపంచంలో 8.1 బిలియన్ పీపుల్స్ ఉన్నారండి. 8.1 బిలియన్ పీపుల్స్లో మనల్ని దేవుడు సంఘంలో చేర్చాడంటే ఎంత భాగ్యం అది. మా బంధువులు చాలామంది సంఘాలకు వెళ్ళరు, క్రైస్తవులే. కానీ మా బంధువులు ఎవరికి వాక్యం తెలియదు, క్రైస్తవులే. కానీ మా బంధువుల్లో మా ఫ్యామిలీకి ఇచ్చిన దేవుడు ఎంత భాగ్యం. సో ఆ భాగ్యంలో మనం ఉన్న ఏర్పాట్లో ఉన్నాం. కానీ ఆ ఏర్పాట్లో ఉన్న మనం సత్క్రియల ద్వారాగా మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇతను చెప్తున్న రెండో పాయింట్ అంటే, మొదటి పాయింట్ ఏంటంటే తెలుసుకున్నాం, మనిషికి ఎన్నుకునే శక్తి లేదన్నాడు. ఎన్నుకునే శక్తి దేవుడు ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. దేవుని ఏర్పాటు, ఫ్రీ విల్, ఈ రెండిట్లకి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నువ్వు నన్నే చూజ్ చేసుకుంటావు, జీవ మార్గాన్నే చూజ్ చేసుకుంటావు అని నమ్మకంతో మనకే యొక్క ఫ్రీ విల్ ఇచ్చాడు. కానీ మనం చాలామంది ఏం చేస్తున్నారు, మనం ఫ్రీ విల్ని దాన్ని మిస్యూజ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే, చెడు మార్గాన్ని, లోకాన్ని కోరుకుంటున్నాం, దేవుని మార్గాన్ని కోరుకోలేకపోతున్నాం. అది వేరే విషయం. కానీ దేవుడు ఆయన మార్గంలో రావాలని మనల్ని రక్షించుకున్నాడు, మనం ఏర్పరచుకున్నాడు. అందుకే ఈ ఏర్పాట్లు మనం అందరూ ఈరోజు ఈ సంఘంలో మనం ఆయన సేవలో ముందుకు సాగుతున్నాం. ఇతను చెప్తున్న రెండో పాయింట్ ఏంటంటే, అన్కండిషనల్ ఎలక్షన్. ULIP టులిప్లో యూ స్టాండ్స్ ఫర్ అన్కండిషనల్ ఎలక్షన్. అన్కండిషనల్ ఎలక్షన్ ఏంటంటే, ఈయన ఏం చెప్తాడంటే, నువ్వు ఎలా ఉన్నా దేవుడి కృప నిన్ను ఆవరించింది కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అంటాడు. దీనికి ఈయన చెప్తున్న వాక్యం ఏంటంటే, రోమపత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, రోమపత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో ఈయన చెప్తున్న రెఫరెన్స్, ఈ రెఫరెన్స్ని ఆధారం చేసుకుని ఆయన ఎలా ఉన్నా పరలోకానికి వెళ్ళిపోతాము అని చెప్పి ఆయన చెప్తా ఉంటాడు. చూడండి ఒకసారి రోమపత్రిక చదవమ్మా. అందుకు మోషేతో, ఎవరిని కరుణించుదునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును, కాగా పొందగోరి వలనైనను ప్రయాసపడి వాని వలనైనను కాదు, కానీ కరుణించి దేవుని వలనే అగును అన్నాడు. ఎవరినైతే కరుణిస్తానో వారిని నేను కరుణిస్తాను అంటే, దేవుడు ముందే ఏర్పరచుకున్నాడు ఎవరిని కరుణించాలి, ఎవరిని క్షమించాలి, ఎవరికి నిత్య మార్గం ఇవ్వాలని ఈ వాక్యంతో చూపించి, దేవుడు ఎవరినైతే కరుణిస్తాడో వాడు ఎటువంటి పాపం చేసినా అన్లిమిటెడ్ గ్రేస్ అతని మీద ఉంటుంది కాబట్టి అతను తప్పక కరుణిస్తాడు, పరలోకానికి వెళ్తాడు, అతను ఏ పని చేసినా అని చెప్పి రెండవ వాదన అన్నమాట. రెండో పాయింట్ ఇది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనిషిలో ఏ మంచి ఉండదు ఇంకా, కనుక దేవుడు అతనికి కృపణిస్తాడు కాబట్టి ఆయన ఏర్పాట్లో ఉంటే ఆ మనిషి దేవుడి నిత్య జీవానికి వెళ్ళే గుంపులో ఆ ఏర్పాట్లు ఈ మనిషి ఉంటే కనుక పరలోకానికి వెళ్తాడనేది ఫస్ట్ వాదన. రెండవ వాదన ఏంటంటే, దేవుడు ఎవరినైతే కరుణిస్తాడో, ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వాడు ఎటువంటి పాపం చేసినా పర్లేదు, వాడు పరలోకానికి వెళ్ళిపోతాడు అనేది ఈయన యొక్క రెండవ వాదన. నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, క్లుప్తంగా చెప్దామని. మూడో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, లిమిటెడ్ అటాన్మెంట్ అంటే చెప్పాను కదా ఇప్పుడే, యేసు అందరి కొరకు చనిపోలేదు, కొందరు కొరకే చనిపోయాడు, ఆ కొందరు కొరకే ఆయన వచ్చాడు, ఆ కొందరే పరలోకానికి వెళ్తారనేది. ఇంకా నాలుగో పాయింట్ అంటే, ఇర్రెసిస్టిబుల్ గ్రేస్ అంటే దేవుని కృపను ఎవ్వరు అడ్డుకోలేరు. అంటే నువ్వు ఎటువంటి పాపం చేసినా కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొంతమంది ఉంటారు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను దేవుని నిత్య జీవానికి వెళ్ళే ఏర్పాట్లో నేను లేననుకోండి, ఆయన కృప కోసం ఎంత ప్రయత్నించినంట, అంటే నేను బాప్తిసం తీసుకుని ఎంత దేవుని కార్యాలు చేయని, మహా గొప్ప కార్యాలు చేసిన, నేను ఏంటంటే దేవుని ఏర్పాట్లో లేను కాబట్టి నేను ఖచ్చితంగా నరకానికి వెళ్తాను అంటే ఇర్రెసిస్టిబుల్ కృప అంటే ఎవరైతే ఆయన కృప కింద ఉంటారో ఆ కృపను దాటి వెళ్ళారంట. అంటే ఎంత భయంకరమైన పాపం చేసినా ఆ కృపను దాటి ముందుకు వెళ్ళలేరు కాబట్టి
వారు ఖచ్చితంగా పరలోకి వెళ్తారని ఈయన వాదన అనమాట. ఇంకా 5వ పాయింట్ ఏం చెప్తున్నాడంటే పెర్సివియరెన్స్ ఆఫ్ ది సెయింట్స్, అంటే ఎవరైతే దేవుని సేవకులుగా పనిచేస్తున్నారో వాళ్ళు ఎంత పడిపోయినా, ఎంత శోధనలో పడిపోయినా దేవుడు వారిని పైకి లేవనెత్తేస్తాడంట. పైకి లేవనెత్తేసి ఏంటి కరుణించే వారిని కరుణిస్తున్నాడు కదా. నేను ఎవరినైతే చూస్ చేసుకుంటాను ఖచ్చితంగా అది ఎంత అలాటోడైనా సరే వాడిని పైకి లేవనెత్తి పరలోకానికి పంపుతాను అనేది ఈయన వాదన. ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఏం చెప్తారంటే వాళ్ళు యేసు రక్తం అంట అందరి కొరకు కాదంట. అందరి కొరకు ఆయన రక్తం కార్చలేదంట. ఆయన రక్తం అందరినీ కడగదంట. మరి ఎవరిని కడుగుతుందయ్యా అంటే ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వారినే కడుగుతుంది ఈ రక్తం అని చెప్పి వీళ్ళ బోధ. కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. అంటే యేసుక్రీస్తు వారు అందరి కొరకు వచ్చి మరణించలేదా? యేసుక్రీస్తు వారు అందరూ రక్షింపబడాలని అనుకోలేదా? కొందరిని రక్షించుకోవాలని అనుకున్నాడా? ఇంకో రెఫరెన్స్ చూపిస్తారండి, చూద్దామండి. రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఒక రెఫరెన్స్ చూపించి దీని ప్రకారము దేవుడు కొద్ది మందిని ఎన్నుకున్నాడు అని అంటే అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 47, 48లో ఉంటుంది చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 47, 48. నువ్వు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నువ్వు అన్యజనులకు వెలుగుగా ఇంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినని. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరు. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ అంటే నిత్య జీవమునకు నిర్ణయింపబడ్డారంట. వాళ్ళే నిత్య జీవానికి వెళ్తారంట, మిగతా వాళ్ళు వెళ్ళారంట. ఈ వాక్యం చూపించే వాళ్ళు నిత్య జీవానికి వెళ్ళటానికి కొంతమందిని ఆయన నిర్ణయించుకున్నాడు, కొంతమందిని వాళ్ళే వెళ్తారని వాళ్ళ యొక్క వాదన అన్నమాట. అయితే దేవుడు కొద్దిమందిని ఎన్నుకున్నాడా? దేవుడు కొద్దిమందినే ముందుగా అలా ఎన్నుకుంటే కనుక దేవుడు ఏమవుతాడు తెలుసా? ఒక శాడిస్ట్ అవుతాడు. అంటే నేను అంటలేదు, వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు దేవుడిని ఒక సైకోలాగా, ఒక నియంతలాగా, ఒక శాడిస్ట్ లాగా. దేవుడు ఒక బొమ్మను తయారు చేసే బొమ్మను ఇష్టం వచ్చినట్టు నా బొమ్మ కాబట్టి నేను ఎలాగైనా బొమ్మతో ఆడతానని ఒక కీలు బొమ్మలాగా ఆడిస్తుంటే ప్రజల్ని దేవుడు అలా చూస్తున్నాడని వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే దేవుడిని ఒక సైకోలాగా, ప్రేమ లేని వాళ్ళలాగా, ఒక మూర్ఖుల్లాగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు అనమాట. ఇది దుర్బోధ అన్నమాట. ఈ దుర్బోధ అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో బాగా ముమ్మరం ప్రతి సంఘాల్లో ఉంది. ఒకళ్ళు మన మలికిపురం కూడా రావచ్చేమో. బాగా జాగ్రత్త పడాలి బైబిల్ వాక్యం చదివి. కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దామండి. అయితే దేవుడు అందరి కొరకు మరణించలేదా? దేవుడు అందరిని రక్షించాలని కోరుకోలేదు. చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దుష్టుల మరణం నొందుట నాకేమాత్రమైన సంతోషము కలుగునా? దేవుడు కొద్ది మందినే పరలోకానికి ఏర్పరచుకుంటే మరి ఇక్కడ ఏమంటున్నాడు? దుష్టులు మరణము నొందుట నాకేమాత్రమైన సంతోషం కలుగునా? అంటే దేవుడు పరలోకానికి కొద్ది మందిని ఏర్పరచుకుంటే ఇక్కడ ఇలా ఎందుకు రాయిస్తాడు? దుష్టుల మరణం నొందుట ఆయనకి ఇష్టం లేదంట, సంతోషం లేదంట. వారి ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము అని అంటున్నాడు. సో ఖచ్చితంగా వారు చెప్పేది పాయింట్ దుర్బోధ. అంటే వాక్యాన్ని వక్రీకరించి వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈ దుర్బోధన మనకు ఎందుకంటే దేవుడికంటే ఇష్టం లేదంట. దుష్టులు నశించడానికి ఇష్టం లేదంట. ఇష్టం లేదు కాబట్టి ఆయన ఇలా బాధపడుతున్నాడు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 18:23 వచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన మార్చుకుని సరిదిద్దుకుంటే నాకు ఇష్టము. ఇందులో అందరూ ఉన్నారా? కొందరే ఉన్నారా? ఇందులో తన రక్తాన్ని అందరి కొరకు కార్చడా? దుష్టుల కొరకు కార్చాడు, మన కొరకు కార్చాడు, అందరి కొరకు కార్చాడు. యేసుక్రీస్తు కొందరికే ప్రభు అన్నాడా? అందరికీ ప్రభు అన్నాడా? అందరికీ ప్రభు. అంటే ఆయన రక్తం అందరి కొరకు కార్చాడు, కొందరికే కాదు. ఇంకో వచనాన్ని చూద్దాం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష వింపబడును. నమ్మి బాప్తిసం పొందిన నేను ఏర్పరచుకున్న కొద్ది మందే రక్షింపబడును అన్నాడా? నమ్మి బాప్తిసం పొందిన వాడు అంటే అక్కడ ఎవరైనా సరే, ఎవరైతే ఆయన నిజదేవుడని నిరీక్షించి విశ్వసించి ఆయన రక్తంతో కడగబడి బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడతారు, రక్షింపబడతారు, వాళ్ళందరికీ నిత్య జీవం అన్నాడు. ఎవడైతే నమ్మడో శిక్ష విధింపబడతాడు. నమ్మిన ప్రతి ఒక్కడికి నిత్య జీవం ఇస్తానన్నాడా? ఇస్తానన్నాడు. కొందరికి అనలేదు కదా. సో వాళ్ళు చెప్పే వాదన తప్పు. ఇంకోటి చూద్దాం, ఇంకో వాక్యం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అందరికీ తెలిసిన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును,
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా లేక జనకైక కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసమిచ్చి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించును. ప్రతివాడు నశింపక ప్రతివాడు అన్నాడా, నేను ఏర్పరచుకున్న కొద్దిమందే అన్నాడా? ప్రతివాడు అన్నాడంటే దేవుడి సృష్టికి ముందు ఏర్పరచుకున్నది పరలోకానికి కొద్దిమంది, నరకానికి కొద్దిమంది అనే వాదన తప్పు. ఎందుకంటే బైబిల్ ఒప్పుకోదు, అది సొంత బోధ, దుర్బోధ. ఇక్కడ ప్రతివాడు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును అంటే పరలోకం ముందు దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారమును లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఎల్లప్పుడూ జీవిస్తాడంట. నిత్య జీవంలో నిత్య మార్గంలో ప్రవేశిస్తే నిత్య జీవానికి వెళ్తాడు, ఎల్లప్పుడూ జీవిస్తాడు. అందరిని అన్నాడా, కొందరు అన్నాడా? ఎవరైతే విశ్వసిస్తారో దాంట్లో అందరూ వస్తారు. దీంట్లో గ్రీసు చేస్తాడని లేదు, యూదుడని లేదు, ఆ మతం ఈ మతం ఆ కులం ఈ కులం అనేవి లేదు. ప్రపంచంలో ఎవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచితే వాళ్ళు నిత్య జీవం వెళ్తారు. ఇంకో వాక్యాన్ని మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం చూద్దామండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందను కూర్చియు మిమ్మల్ని కూర్చు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించి చూసుకోమంటున్నాడు. అంటే బైబిల్ బాగా మనం చదవాలి. ఏ సంఘానికి వెళ్తున్నాం, ఆ సంఘంలో ఆరోగ్యకరమైన వాక్యం ఉంటుందా లేదా, లేకపోతే దుర్బోధ ఉంటుందా? ఇవన్నీ మనకి తెలియాలంటే ఒక ఆదివారం ఒక్కరోజు వాక్యం ఉంటే సరిపోతుందా? ప్రతిరోజు మనకి పర్సనల్ బైబిల్ స్టడీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా వీళ్ళ టార్గెట్ ఏంటనుకుంటున్నారు? అన్యులు కాదు, క్రైస్తవుల సంఘాలను టార్గెట్ చేసి ఆ సంఘాల నుంచి బయటకు రప్పించి సంఘాలు కట్టడమే వీళ్ళ పని. మన మలికిపురంలో ఇప్పటికీ చాలా సంఘాలు ఉన్నాయి మన చుట్టుపక్కల. ఈ దుర్బోధలు వచ్చినాయి అనుకోండి, ఇంకా చాలా దారుణం అయిపోద్ది అన్నమాట. సో దేవుడు మనల్ని నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన కుమారుణ్ణి మన కొరకు ఈ భూమి మీదకి పంపించాడు. అందరినీ ఏర్పరచుకున్నాడు. అందరూ రావాలనేదే ఆయన అభిలాష. అందరూ నిత్య జీవం ఆయన దగ్గరికి రావాలనేదే ఆయన ఆశ. అందుకే దీర్ఘశాంతముతో సువార్త అందరికీ ప్రకటింపబడాలని ఎందుకు అనుకున్నాడు? సువార్త అందరికీ ప్రకటింపబడాలని ఎందుకన్నా? కొందరికి ప్రకటిస్తే చాలు కదా, కొందరికి ప్రకటించమని శిష్యులకి చెప్తే చాలు కదా. కొందరికి ప్రకటించమని శిష్యులకి చెప్తే సరిపోదు. మరి శిష్యులు అందరికీ ఎందుకు ప్రకటించారు? పౌలు గారు అన్ని ఇటలీలో ఉన్నప్పుడు చుట్టుపక్కల దేశాలన్నింటికి, అన్యుల దేశాలన్నింటికి మనకి అపొస్తలుల కార్యం చూస్తే మాల్టా అంటే మెలితే దీపము యొక్క దృశ్యాన్ని చదివితే ఆయన ఎంత పోరాటం చేశాడు. ఆ వాడ పగిలిపోయినప్పుడు ఈదుకుంటూ ఒక మలితే దీపానికి వెళ్ళిపోయి అక్కడ ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. ఎన్ని కష్టాలు ఎందుకు అలాగే? అన్ని జనులకు సువార్త ఎందుకు ప్రకటించాలి అసలు? దేవుడు కొందరిని ఏర్పరచుకుంటే కదా. ఈ ఆలోచించాలి. ఈ దుర్బోధన మనం ఖచ్చితంగా అంటే ప్రతిసారి మనతో సేవకులు ఉంటారు కదా, వీధిలో ఉంటాం మనం. వీధిలో ఎవరో సంతప్పుడు మలికిపురం సంత ఉంది అనుకుని ఆదివారం వెళ్తాం. ఆ సంతలో వీళ్ళు కనపడతారు. వీళ్ళు కనపడినప్పుడు మేము ప్రశ్న చేసినప్పుడు మీరు మాట్లాడకపోతే ఎలాగా? మనం మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు మనం పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం, రావు గారికి ఫోన్ చేస్తామండి అని అంటామా? అన్నయ్య అక్కడ బిజీలో ఉంటాడు. సో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే అప్పుడు ఇటువంటి వారిని మనం తిరిగి ప్రశ్నించాలి. కొట్టక్కలతో తిట్టక్కలతో బూతులు తినక్కలదు. వీళ్ళు వేసిన ప్రశ్నలకే మనం తిరిగి జవాబుగా మనం బైబిల్ వాక్యం చూపిస్తే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. కనుక మనం చాలా జాగ్రత్తగా బైబిల్ చదువుతూ ముందుకెళ్ళాలి. ఈ దుర్బోధలు ఇంకా పరలోకపు తల్లి బోధ అంటే ఇంకా మనకి మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇంకో బోధ చెప్తున్నాను వినండి. చైనాలో పుట్టిందంట ఈ బోధ. క్రీస్తు అంట 2వ రాకడ జరిగిందంట, స్త్రీ రూపంలో వచ్చాడంట. అందుకే ఆవిడని స్త్రీ యేసు అని అంటారంట. నేను తెలుగులో చెప్తున్నాను. చైనాలో పుట్టిందండి దుర్బోధ. ఇప్పుడుగా ఉంది. ఇది మన ఢిల్లీలో ఉందంట ఈ సంఘం. మరి ఇది ఆ ఢిల్లీలో నుంచి వ్యాప్తి చెంది మన ఏరియాలకి ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. స్త్రీ యేసు చైనాలో పుట్టిందంట ఈ బోధ. స్త్రీ రూపంలో యేసు ప్రభువారు 2వ రాకడలో వచ్చాడంట. ఒక ఆమె తను బోధించుకున్నది అందరూ నమ్ముతున్నారు. అలాగే బ్రహ్నాము నేను యేసునని చెప్పుకున్నాడు, అది అందరూ నమ్ముతున్నారు. అలా చాలామంది ఉన్నారన్నమాట. సో ఇటువంటి బోధలన్నిట్లో నుంచి మనం బయటికి రావాలి. అందుకే దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. అపొస్తలుల కార్యములు 20:29 వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు.
మందను కనికరింపరంటే అస్సలు కనికరింపరు. నువ్వు నశించిపోవటమే టార్గెట్. అంటే వీళ్ళందరూ ఎవరంటే సాతానుగాడి యొక్క ఏజెంట్ల మాట, లూసిఫర్ గడి యొక్క ఏజెంట్స్. వీళ్ళందరూ వీళ్ళ కనికరింపరు. సాతానుగాడి ఎప్పుడు ఎవరిని మినుగుద్దని ఆడు సింహమే, కొదవ సింహం అని యేసు ప్రభు వారి గురించి చెప్పుకుంటాం. కానీ ఈడు గర్జించు సింహం వాళ్ళే తిరుగుతున్నాడని వీడికి పేరు ఉంది సింహం. ఇంతకు మనం ఏ సింహాన్ని నమ్ముతున్నామా అనేదే మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ గర్జించు సింహాన్ని నమ్ముతున్నాం అనుకోండి, మింగేస్తాడు వీడు. ఆడితో పాటు ఎంతోమందిని, దేవుని పిల్లల్ని, దేవుని కుమారులను లాక్కెళ్ళిపోతాం నరకానికి. కానీ ఆడి యొక్క టార్గెట్ చూడండి. మనం మన చుట్టుపక్కల ఎవరైనా, మన చుట్టుపక్కల మన కాలేజీలో కానీ స్కూల్స్ వచ్చినప్పుడు ఎవరైనా కొంచెం మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మార్కులు ఎక్కువ వచ్చేది నేను చదువుకున్న స్కూల్లో నేను చూశాను. ఎలాగైనా సరే ఆడికి నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఆడికి మార్కులు తగ్గిపోవాలి అంటే, వీడు మార్కులు తెచ్చుకుందామని లేదు వీడికి. ఎలాగైనా సరే ఆడి మార్కులు తగ్గిపోవాలి, ఎలాగైనా నేను చెడగొట్టాలి, క్లాసులు ఎగ్గొట్టించేయాలని చెప్పి క్లాసులు ఎగ్గొట్టించేసేసి ఇక్కడ సత్యజ్యోతి థియేటర్ అని ఉంటుంది. ఆ సత్యజ్యోతి థియేటర్ పక్కన అదంతా ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది, కానీ అక్కడ బాగా అడవిలో ఉంటుంది. మానేసి అక్కడ కూర్చొని ఉండేవారండి. స్కూల్స్ మానేసి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇంట్లో ఏంటంటే స్కూల్కి వెళ్ళాడు వచ్చేసాడు అనుకునేవారు. అలాగే సాతానుగాడు కూడా ఎవడన్నా దేవుని కుమారులైన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే, వాడు నన్ను దేవుడు గెంటేశాడు కాబట్టి వీళ్ళు కూడా బాగోపడకూడదు, వీళ్ళు కూడా నాతో పాటు నరకానికి రావాలని గర్జించే సింహం వాళ్ళే ఎవరిని మనం ఇంకొదని చూస్తే వీళ్ళందరూ సాతాను ఏజెంట్స్ అన్నమాట. వీళ్ళు చెప్తున్న ఇంకో పాయింట్ అంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే చెప్పి నేను ముగిస్తాను. యాషావు యాకోబు ఎవరికి పుట్టారు? ఇస్సాకుకి పుట్టారు. వీళ్ళు ఏమంటారంటే, యాషావును ద్వేషించి యాకోబును ప్రేమించాడంట. ఈ యాషావును ద్వేషించాడు దేవుడు, యాకోబును ప్రేమించాడు. యాకోబుకి యాషావు దాసుడవుతాడు అని దేవుడు ముందుగానే చెప్పాడు. అంటే దీని ప్రకారము దేవుడు ముందుగానే ఎవరు పరలోకం వెళ్ళాలి, ఎవరు నరకానికి వెళ్ళాలి, ఎవరిని ప్రేమిస్తున్నాడు, ఎవరిని ద్వేషిస్తున్నాడో ఈ యొక్క సందర్భం చాలు అని వాళ్ళు అంటారు. యాక్చువల్గా కొన్ని ట్రాన్స్లేషన్లో చూస్తే, ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో చూస్తే దేవుడు యాషావుని ద్వేషించినట్టు అక్కడ ఉండదు. ఈ రిజెక్టెడ్ అంటే, ఇప్పుడు క్రికెట్ టీం ఉంది, ఇండియన్ క్రికెట్ టీం ఉందండి. ఇండియా క్రికెట్ టీంలోనూ సెలక్షన్స్ జరుగుతాయి. సెలక్షన్ జరిగినప్పుడు 11 మందిని సెలెక్ట్ చేయాలి. 11 మందిని సెలెక్ట్ చేయాలంటే ఏమవుతుంది, వాడు ఫిట్గా ఉన్నాడా లేదా, ఫామ్లో ఉన్నాడా లేదా, బాగా ప్లే చేస్తున్నాడా లేదా అని చూస్ చేసుకుని వాడి యొక్క ఫిట్నెస్, వాడి హెల్త్ ఇష్యూస్ అన్నీ చూసి అప్పుడు 11 మందిని సెలెక్ట్ చేస్తారు. అలాగే దేవుడు కూడా యాషావుని ద్వేషించలేదు. ఈ రిజెక్టెడ్ ఒక పర్పస్కి దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. అతను సెలెక్ట్ అయ్యాడు ఎందుకంటే అతనిలో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఆ సామర్థ్యం ఉంది, అతని ద్వారాగా ఇజ్రాయేల్ జనాంగాన్ని రప్పించాలనుకున్నాడు. యాసావుని రిజెక్ట్ చేశాడు. తెలుగు తర్జుమాలో ఏం పడిందంటే ద్వేషించాడు అని పడింది. కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొన్ని గ్రీకు ఒరిజినల్ ట్రాన్స్లేషన్ చూస్తే దాని ఎగ్జాక్ట్ మీనింగ్ హీ రిజెక్టెడ్ యాషావ్ అని ఉంటుంది. అంటే అతను ఆయన పనికి, ఆ పాత్రకి అతను ఎన్నుకోలేదు. ఆ పాత్రకి యాకోబు సరిపోయాడు, యాకోబుని ఎన్నుకున్నాడు. 11 మందిలో క్రికెట్ టీంలో కోహ్లీని ఎందుకు ఎన్నుకున్నాడు, తర్వాత ధోనిని ఎన్నుకున్నాడు, ధోని ఇప్పుడు లేడు, తర్వాత మార్చేశారు. అంటే ఫిట్నెస్ ఉన్నంత వరకే ఎన్నుకుంటాడు. ఫిట్నెస్ లేకపోతే, దేవుని గాడిలో లేకపోతే, దేవుని కొరకు బతకకపోతే తీసేస్తాడు. సో అలాగే దేవుడు అక్కడ యాషావుని రిజెక్ట్ చేసాడు. ఎందుకు? ఆ పనికి అతను తర్వాత యాషావును ఎదోమీయులు అనే ఒక గుంపుని అలాగా ఆశీర్వదించాడు. కానీ యాకోబుని ఆ టైంకి, ఆ పర్పస్కి సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే హీ రిజెక్టెడ్ యాషవ్. దాన్ని తెలుగులో ద్వేషించాను అని ఉంటుంది. అంటే రిజెక్టెడ్ యాషవ్ అన్నమాట. దీన్ని అలా తీసుకుని ఏం చేస్తారంటే, దేవుని కొరకు దేవుడు కొంతమందిని ఎలాగ యాషావుని ద్వేషించాడో, కొంత జనాంగాన్ని ద్వేషించాడు, కొంతమందిని పరలోకానికి పంపడానికి ప్రేమించాడు ఉంటుంది. సో ఇదంతా